హలో మామ, మొన్న అయితే అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఈ రోజు అయితే డెలివరీ అయితే అవడం జరిగింది. మీకోసం అయితే ఆ ప్రోడక్ట్ని అయితే ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసేస్తాను. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ అయితే నేను ముందు అయితే ఆర్డర్ పెట్టాల్సింది, బట్ నా దగ్గర అయితే బడ్జెట్ ప్రాబ్లం వల్ల నేనైతే ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టలేకపోయాను. సో ఇప్పుడైతే అమౌంట్ కొంచెం సెట్ అవడం వల్ల ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టాను. మా వాడికి అయితే బాక్స్ని అన్బాక్సింగ్ చేస్తామన్నారా మామ అయితే వచ్చాడు, బట్ అయితే దాన్ని అయితే అన్బాక్సింగ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. నాకైతే ప్యాకింగ్ ఇలాగ వచ్చేసి బయట ప్రోడక్ట్ అయితే ఇలాగ ఉంది. అసలు ఇదేంటంటే యూట్యూబ్ కోసం అయితే నేనైతే మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. గ్రీనర్ నుండి అయితే ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. బాక్స్ ఓపెన్ స్టార్టింగ్ అయితే మనకైతే ఫస్ట్ అయితే వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి మనకైతే 1 year అనేది వారంటీ అయితే ఈ యొక్క మైక్ మీద 1 year వారంటీ అయితే మనకి ఇచ్చాడు. నెక్స్ట్ మనకైతే డైరెక్ట్గా మైక్ అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి ఒక రిసీవర్ని ఒక మైక్ అయితే వచ్చింది. అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే అలాగా చిన్న బాక్స్లో అయితే ఇచ్చారు. అందులో ఒక సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ని అలాగే ఇంకా సి టైప్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. ఇంతే, బాక్స్లో అయితే ఇంకేం లేవు. ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది, అంతకు మించి ఇంకేం లేవు. బాక్స్లో టోటల్ అయితే 3 ఐటమ్స్ అయితే నాకైతే వచ్చాయి. ఒకటి మైక్, ఇంకోటి ఛార్జింగ్ కేబుల్, ఇంకా సి టైప్ పోర్ట్ ఒకటి వచ్చింది. గ్రెనెరో బ్రాండ్ నుండి ఇది ఒక చాలా సూపర్ మైక్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే 2 levels అయితే ఉంటుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. మనకైతే మైక్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నది. అయితే ఈ చిన్నది వచ్చేసి మనం అయితే రిసీవర్కి అయితే కనెక్ట్ చేసుకొని ఇందులో ఇయర్ ఫోన్స్ పెట్టేసి మన ఆడియో అయితే ఏ విధంగా రికార్డ్ అవుతుందో మనమైతే వినొచ్చు. గైస్, మనం అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్స్ అయితే వచ్చేసి మైక్ అయితే మనం ఆర్డర్ పెట్టాం. ఇది రిసీవర్ అండ్ ఇది మైక్. ఈ రిసీవర్ వచ్చేసి మనకి మొబైల్ బ్యాక్ సైడ్ టైప్ సి ఉంటుంది కదా, దాన్ని అయితే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నా వాయిస్ మొత్తం నా మొబైల్ తోటి అయితే రికార్డ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఈ మైక్ని అయితే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ రిసీవర్ని వచ్చి టైప్ సి పోర్ట్ని కనెక్ట్ చేయాలి. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఒకటి రిసీవర్ కనెక్ట్ చేసిన వెంటనే మైక్ అయితే ఆన్ చేయాలి. మైక్ ఆన్ చేయకపోతే మీకైతే వాయిస్ అనేది రాదు. గైస్, ఇప్పుడైతే మైక్ అయితే కనెక్ట్ చేసాను. మైక్ అయితే ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ రిసీవర్ పెట్టేసిన తర్వాత ఇక్కడైతే ఈ బటన్ ఉంది కదా, దీన్ని అయితే లాంగ్ ప్రెస్ చేస్తే మైక్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది ఇలా గ్రీన్ సిగ్నల్ పర్మనెంట్గా ఉంటే మైక్ అయితే కనెక్ట్ అయినట్టు. అయితే మనమైతే మైక్ కనెక్ట్ చేసాం కాబట్టి లెవెల్ 1 అవుతుంది. నాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ మీకు వస్తున్నట్టు ఉంది నాకు తెలిసి, ఎందుకంటే మా పక్కన అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న బటన్ని ఒకసారి ట్యాప్ చేయాలి. ముందు దానికి ఇప్పటికైతే నాయిస్ క్యాన్సిలేషన్ కొద్దిగా తగ్గింది అనుకుంటా. ఇంకా 3rd level అయితే ఉంది. చేయాలంటే మళ్ళీ ఈ బటన్ అయితే ఒకసారి ప్రెస్ చేస్తే చాలు, నాయిస్ అనేది ఫుల్గా క్యాన్సిల్ అయితే జరుగుతుంది. దీనికైతే బ్యాక్ సైడ్ అయితే ఒక క్లిప్ అయితే ఇచ్చారు. దీన్ని మన షర్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే నాయిస్ అయితే చాలా క్యాన్సిల్ అయినట్టుంది. అంతే, ముందు వచ్చినంత అయితే ఇప్పుడు లేదనుకుంటా. ఈ మైక్ వచ్చేసి నాకు టోటల్ 1500 రూపీస్లో పడింది. గైస్, ఈ మైక్ అయితే ఎన్ని మీటర్స్ దూరం వరకు బాగా కనెక్ట్ అవుతుందో మనమైతే ఇప్పుడు చెక్ చేద్దాం. నేనైతే మేడపైకి వచ్చాను. మాది అపార్ట్మెంటు, కొంచెం దూరంలో అయితే వెళ్తాను. ఎన్ని మీటర్స్ వరకు మైక్ అయితే వాయిస్ వినిపిస్తుందో నేనే చెక్ చేస్తా. చూసుకోవచ్చు, మేడ మీద అయితే చాలా గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది. వాయిస్ ఇప్పుడైతే వాయిస్ అయితే వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఈ బాక్స్ మీద అయితే 20 meters, అరౌండ్ 20 meters వరకు అయితే వాయిస్ అయితే వినిపిస్తుంది అనేసి చెప్పడం అయితే జరిగింది. సో వాయిస్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇప్పుడు నేను ఆన్ చేసిన. level 2 నాయిస్ క్యాన్సిలేషన్ ఇప్పుడు ఆన్ చేశాను. చుట్టుపక్కల సౌండ్ అనేది నాకు తెలిసి తగ్గింది అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు level 3 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయబోతున్నాను. సో level 3 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇప్పుడు నేను ఆన్ చేశాను. ఇప్పుడు వాయిస్ ఎలాగ వస్తుందో మీరే చూసుకోవచ్చు. ఫస్ట్ దానికి ఇంకా లాస్ట్ దానికి డిఫరెన్స్ ఎలా ఉందో మీరు ఇప్పుడు చూసుకోండి.